ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పీఎస్సీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసినా సరే పదవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అనుకున్నట్లుగానే జనసేన పార్టీకి ఈ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖాయమైందని సమాచారం. ఇవాళ వైఎస్ఆర్సీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ చైర్మన్ పదవికి పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో అసెంబ్లీలో జరిగే సమయంలో నిర్వహిస్తారు. అసెంబ్లీ నుంచి పీఎస్సీలో 9 మంది సభ్యులు ఉంటారు. కూటమి పార్టీలు 9 మందితో నామినేషన్లు దాఖలు చేయించారు. వైఎస్ఆర్సీపీ నుంచి అదనంగా ఒకరు వేయడంతో పోటీ అనివార్యమైంది. దీంతో పోలింగ్ నిర్వహణకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ పీఎస్సీ పోలింగ్ జరిగితే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది, ఆశ్చర్య సంఘటన చోటు చేసుకుంది. ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ, ఆ టెన్షన్ వాతావరణం ఆ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో ఏదైతే పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ పీఏసీ ఆ కమిటీ చైర్మన్ పదవి ఆ ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని పీఏసీ కమిటీ ఆ చైర్మన్ పదవి ఎవరికి వస్తుందా అనేది అయితే నేడు ఉత్కంఠం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఈ పీఏసీ చైర్మన్ ఆ కమిటీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ అయిన ఆ వైసీపీ పార్టీకి రావాల్సిన నేపథ్యంలో మినిమం దానికి కావాల్సిన ఆ అర్హతకు సంబంధించిన ఆ ఓట్లు లేని పక్షంలో మరొక పార్టీకి వెళ్తున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే లేదు, ఖచ్చితంగా ఆ వైసీపీ పార్టీకే అది దక్కాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు గాని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు గాని ముఖ్యంగా వైసీపీ పార్టీ గాని చెప్తున్న నేపథ్యం కాదు, ప్రతిపక్షానికి ఆ మినిమం సీట్లు క్వాలిఫికేషన్ సీట్లు లేని అర్హత సాధించింది ఆ పార్టీకి ఎలా ఇస్తామని ఎన్డీఏ కూటమి. మొత్తానికి చూసుకుంటే నేడు పీఏసీ కమిటీ చైర్మన్ పదవి మాత్రం అసెంబ్లీలో కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే పీఏసీ కమిటీ చైర్మన్ పదవి కూడా ఆ దక్కన పక్షంలో ఆ వైసీపీ పార్టీకి ఎలాంటి పరాభవం తప్పదు అనేది కూడా ఒకంతా వైసీపీ పార్టీకి ఉత్కంఠ రేపుతున్న సమయం. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన సభ్యులు ఆ కీలక సమావేశం నిర్వహించి సమీక్ష చేశారు. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యులతో కీలకంగా కూర్చొని ప్రత్యేకంగా సమావేశం అయ్యి సమీక్ష చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి భారీగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలే కనపడతా ఉన్నాయి. అలాగే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవికి ఆ నామినేషన్ దాఖలు చేసినా సరే ఆ పదవి దక్కే అవకాశాలు కనిపించకపోవడంతో ఒకంత వైసీపీకి కంటి మీద పునుగు లేకుండా చేస్తుంది అనుకోవచ్చు. ఒకంత వైసీపీకి కొంత మేరకు పరువు పోయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా అనుకున్నట్లుగానే ఏదైతే గత 2 రోజులుగా కూడా పీఏసీ కమిటీ ప్రజాపద్దుల కమిటీకి సంబంధించి పదవి ఖచ్చితంగా వైసీపీకి రాకుండా జనసేనకి పోయే అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఆ వాస్తవం ఉన్నట్లు కూడా మనకి కనపడతా ఉంది. అనుకున్నట్లుగానే జనసేన పార్టీకి ఈ పదవి దక్కే అవకాశాలు అయితే ముఖ్యంగా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీకి సంబంధించిన పులవర్తి నాని భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఆయనకి ఎన్నిక దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఏదైతే ప్రధానంగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీగా దక్కాల్సిన పీఏసీ కమిటీ చైర్మన్ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులకి అదృష్టం తన్నిందనే చెప్పుకోవాలా, అదృష్టం వచ్చిందనే చెప్పుకోవాలా. దాదాపుగా ఆ ప్రజాపద్దుల కమిటీకి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీకి ఎన్నికలు లేకుండా
ఆనవాయితీగా ఇచ్చే అంశం కాస్త పక్కకు పోయి ఖచ్చితంగా ఎన్నికలు అనివార్యమైన పరిస్థితి ఏర్పడినట్టే మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన పులవర్తి రామాంజనేయులు ఆ భీమవరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఇప్పటికీ ఆయన 3 సార్లు గెలిచిన నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్న పరిస్థితి అయింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఆ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీ కమిటీ హాల్లో ఆ పిఎస్సి సభ్యత్వానికి అయితే ఖచ్చితంగా ఆ ఎన్నిక జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ బ్యాలెట్ పద్ధతిలో కనుక ఈ ఎన్నికలు జరుగుతూ అనివార్యం అయితే ఖచ్చితంగా 3 పార్టీలకు సంబంధించిన ఆ సభ్యులు అందరూ కూడా పాల్గొనాల్సి వస్తా ఉంటుంది. అలాగే అసెంబ్లీ జరిగే ఆ సమయంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే నేడు ఉండే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అసెంబ్లీ నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి పిఎస్సిలో 9 మంది సభ్యులు ఉంటారు. కూటమి పార్టీలో 9 మందితో నామినేషన్లు దాఖలు చేయించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి అదనంగా ఒకరు వేయటంతో ఆ పోటీ అయితే ప్రస్తుతం అనివార్యంలాగా కనపడతా ఉంది. నేడు ముఖ్యంగా ఆ పోలింగ్ నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఒకవేళ పిఎస్సి పోలింగ్ కు వైఎస్ఆర్సీపీ అధినేత ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్ గాని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గాని వస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో. అలాగే ఆ శాసనసభలో ఎన్ని కమిటీలు ఉన్నా సరే పిఎస్సి చైర్మన్ పదవిని మాత్రం ప్రతిపక్షానికి ఇవ్వటం అసెంబ్లీలో ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే గత అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవను ఆ పిఎస్సి చైర్మన్ పదవికి అర్హత సాధించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచిన సమయంలో పిఎస్సి చైర్మన్ ని ఆ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు టీడీపీకి దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇబ్బంది లేకుండా వాళ్ళకి అర్హత సాధించి వాళ్ళకి పిఎస్సి చైర్మన్ పదవి సాధించుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే పిఎస్సి పదవితో పాటు దాదాపు ఒక్క పిఎస్సి సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బలం ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఆ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం 11 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో ఆ ఎన్నికల అనివార్యమైన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ అర్హత సాధించిందా, అర్హత ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఈ పిఎస్సి చైర్మన్ పదవికి ఎన్డీఏ కూటమి వైసీపీకి అవకాశం ఇస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీడీపీ తరఫున ఆ పిఎస్సి సభ్యత్వానికి జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎస్కోట ఎమ్మెల్యే కొల్ల లలిత కుమారి, ఎమిగమనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి, అలాగే తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, గిద్దలూరు పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే జనసేన పార్టీ నుంచి భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, బీజేపీ తరఫున పిఎస్సి సభ్యత్వానికి విష్ణుకుమార్ రాజు కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆ నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతోనే ఆ ఎన్డీఏ అభ్యర్థులు ఎన్నిక లాంఛనం కానుందన్నట్టు కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే పిఎస్సి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక పిఎస్సి చైర్మన్ గా పులవర్తి రామాంజనేయులు పేరును స్పీకరు ప్రకటించనున్నట్లని కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ పిఎస్సి చైర్మన్ ప్రజాద్దుల కమిటీ చైర్మన్ గా ఆముదాల వలస ఆ ఎమ్మెల్యే పూన రవికుమార్, అంచనాల కమిటీ ఎస్టిమేట్స్ చైర్మన్ గా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎంపిక చేయనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా అసెంబ్లీలో మరికొద్ది సేపట్లో ఈ పిఎస్సి చైర్మన్ గా అయితే పులవర్తి రామాంజనేయులు చైర్మన్ అవటం అనివార్యంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా వైసీపీ దక్కించుకోలేని పక్షంలో భవిష్యత్తులో కూడా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ దక్కించుకోని పార్టీగా చరిత్రలో నిలిచిపోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు సందీప్. నాగేశ్వర్, అంటే ప్రతిపక్ష సభ్యుడు ఎన్నికవ్వకుండా అన్ని స్థానాలకు కూటమి పార్టీ నామినేషన్లు వేస్తే అధికారంలో ఉన్న వాళ్ళే పీఏసీ కూడా తీసుకుంటే మరి ప్రజల గురించి అడిగేవారు ఎవరని వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది కదా. ఖచ్చితంగా ఇప్పటికీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గాని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజకీయ విశ్లేషకులు గాని మొత్తంగా అడుగుతున్నది ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గాని భారతదేశంలో గాని
ఈ ప్రజా పత్తుల కమిటీ చైర్మన్ అనేది ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీ కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఇవ్వాలి, మేము కూడా ప్రతిపక్షానికి ఇచ్చాం కదా అని వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి ఉంది, అడుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పిఎస్సి చైర్మన్ కి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొని పక్షంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్డీఏ కూటమి ప్రజాపత్తుల కమిటీ ఇవ్వని పక్షంలో భవిష్యత్తులో ఖచ్చితంగా భావితరాలకి ఆంధ్రప్రదేశ్ లో ఇదొక వైసీపీ పార్టీకి చెరగని మచ్చలాగా నిలిచిపోయే దాంట్లో సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ దూరంగా ఉంటుంది. ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో తమకు ఇవ్వని పక్షంలో తాము అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని వైఎస్ఆర్సీపీ ప్రజాపత్తుల కమిటీ చైర్మన్ పదవికి మాత్రం ఖచ్చితంగా తాము పోటీ చేస్తున్నామంటూ కూడా అడుగు ముందుకేసిన పరిస్థితి ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి రాకుండా మళ్ళీ ప్రజాపత్తుల కమిటీ చైర్మన్ పదవి ఎందుకంటూ కూడా ఎన్డీఏ కూటమిలో కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఎన్డీఏ కూటమి ప్రశ్నిస్తున్న ప్రశ్నకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ విషయంలో జోక్యం చేసుకోకుండా ప్రజల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తకుండా ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకుండా దూరంగా ఉంటున్న వైసీపీ పార్టీకి సంబంధించి ఎందుకు ప్రజాపత్తుల కమిటీ చైర్మన్ పదవి మాత్రం కావాలంటూ కూడా కొంత మేరకు ఇటుపక్క సోషల్ మీడియాలో గానీ అలాగే టీడీపీ సంబంధించిన సీనియర్ నాయకులు గానీ ఇటు రాజకీయ విశ్లేషకులు గానీ మొత్తంగా అడుగుతుంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న నేపథ్యంలో పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చిన ఉపయోగం గానీ అసెంబ్లీకి రాని పక్షంలో రాకుండా ఉండాలని నిర్ణయించుకున్న పక్షంలో ఎందుకని ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే టీడీపీకి సంబంధించి కూడా ప్రజాపత్తుల కమిటీ చైర్మన్ గా ప్రతిపక్షానికి ఇస్తే ప్రజలకు సంబంధించిన అంశాలు గానీ ప్రజలకు గానీ ఉపయోగకరంగా ఉంటుంది గానీ అన్ని పదవుల్లో టీడీపీనే ఉంటే ఇక ఎన్నికలు ఎందుకు, అసెంబ్లీ వేదిక చేసుకోవటం ఎందుకు, ఇవన్నీ ప్రోటోకాల్ సిస్టమ్ ఎందుకంటూ కూడా టీడీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తీరు మాత్రం పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజాపత్తుల కమిటీ చైర్మన్ చర్చ అయితే దేశవ్యాప్తంగా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.